నీకు పోయి రావే మరదలా ప్రాణపదముగా పెంచుకొంటిమి నిన్ను మరువగా లేములే శుభములు కలుగు నీకు పోయి రావే మరదలా శుభములు కలుగు నీకు. బిజినెస్ ఇంకా డల్ అయిపోయింది. ఉన్న కస్టమర్లు కూడా సెలెక్ట్ చేసుకున్నవి వదిలేసి మరీ వెళ్ళిపోయారు. నువ్వేంటి అంత కంగారుగా వచ్చావు? హాసిని వాళ్ళు గుడికొచ్చారు. ఒకసారి బిజినెస్ ఎలా ఉందో వెళ్ళి చెక్ చేసుకోమన్నారు. అందుకే డౌట్ వచ్చి కంగారుగా వచ్చాను. అంటే ఇది వాళ్ళ పనేనంటావా? ఖచ్చితంగా ఇది వాళ్ళ పనే అయి ఉంటుంది. మన ఊళ్ళో ఎంత పెద్ద షాపా అని నోరు తెరుచుకొని వచ్చాను. తీరా లోపలికి వచ్చాక కళ్ళు తేలేయాల్సి వచ్చింది. ఇంకేం చేస్తాం, డ్రెస్సులు ఇంత మాసినట్టుగా ఉన్నాయి. ఖచ్చితంగా వాళ్ళేనండి. ఫ్రెండ్స్, ఇదిగో ఈ డ్రెస్ చూడండి, ఎంత నాసి రకంగా ఉందో. నేను మీ దగ్గర పని చేస్తున్నానని నా ఫ్రెండ్ ఈ రీల్ చూడగానే నాకు పంపించాడు. లేదంటే ఈ విషయం మీకు తెలిసేదే కాదు. నిన్ను విక్కీ, ఆవేశపడకు. వెంటనే ఈ విషయం అరుంధతికి చెప్పాలి. నువ్వు తొందరపడి నిర్ణయం తీసుకొని ఏది పడితే అది చేయడం మంచిది కాదు. ఉండు, నేను వెళ్ళి అరుంధతిని పిలుస్తాను. Yeah. Okay. Yeah. Shall I come next month? Yeah. Good. Yeah. See you tomorrow. Bye. ఏంటి బాబాయ్? విక్కీ వచ్చాడమ్మా. నీతో ఏదో అర్జెంటుగా మాట్లాడాలన్నాడు. ఏమైంది బాబాయ్? చాలా ఇంపార్టెంట్ మ్యాటర్ అంట. నువ్వు ఓసారి కిందికి వస్తే. సరే పదండి. ఆ హాసిని అందుకే లోపలికి రావద్దన్నాను, కానీ తాతయ్య రానిచ్చాడు. అది రెచ్చిపోయింది. విక్కీ, ఏంటా మాటలు? అమ్మా, ఆ హాసిని చేసిన పని చూస్తే నువ్వు కూడా తిడతావు. ఏం చేసింది? కుమార్ రాజా, అది అమ్మకు చూపించు. ఇదిగో అమ్మా. మీ డబ్బుకి సరైన న్యాయం దొరుకుతుందని నేనైతే గ్యారంటీ ఇవ్వలేను. ఆ తర్వాత మీ ఇష్టం. ఎప్పుడు మీ మంచి కోరే మీ ఏలూరి ఏంజెల్. చూసావా అమ్మా, మన షాప్లోకి వచ్చి మన మీదే నెగిటివ్ రీల్స్ చేసింది. ఇప్పుడు చెప్పు, తన్ని ఏం చేయాలి? వాళ్ళందరినీ ఏం చెయ్యాలి? వెంటనే వాళ్ళింటికి వెళ్ళి. వాళ్ళింటికి వెళ్తే వాళ్ళు ఇంట్లో ఉంటారు, మనం రోడ్డు మీద ఉంటాం. వద్దు, చీప్ అయిపోతాం. అయితే వెంటనే పోలీస్ కేసు పెడదాం మమ్మీ. ఈ వీడియో సాక్ష్యంగా పెడదాం. కావాలని ఇలాంటి బ్యాడ్ రివ్యూస్ చెప్తే వాళ్ళ మీద కేసు పెట్టొచ్చు. మీరు రీల్ చూశారు, దానికి ముందు డిస్క్లైమర్ చూడలేదు. అది తన పర్సనల్ రివ్యూ అని చెప్పుంటుంది. కోర్టుకు వెళ్తే ముందు అదే చూపిస్తారు. దాంతో కేసు పెద్దగా బలంగా నిలబడదు. మహా అయితే ఒక 10,000 జరిమానా వేస్తారు. దానివల్ల మన ఇమేజ్ ఇంకా ఇంకా ఎక్కువ డ్యామేజ్ అవుతుంది. అదేంటమ్మా, మనకంత నష్టం చేసిన వాళ్ళని అలా ఎలా వదిలేస్తాం? ఎలా వదిలేస్తామమ్మా? వదలకూడదమ్మా. వదిలేయాలి విక్కీ.
జింకని వేటాడే పులి ఒకే పట్టుతో పీక పట్టుకోవాలని చూస్తుంది. ఫస్ట్ డేనే మనం కృష్ణ తులసిని దెబ్బతీయాలని చూసినట్టు. కానీ ఆ పులికి ఆ పట్టు దొరక్కపోతే వెంటనే వదిలేస్తుంది. వదలకపోతే జింక విదిలించే కొమ్ము చాలు పులిని గాయపరచడానికి. మనం కోర్టుకు వెళ్ళినా వాళ్ళింటికి వెళ్ళినా జరిగేది అదే. ఇప్పుడు జరిగింది రప్చర్, అప్పుడు జరిగేది గాయం. అదే జరిగితే గాయపడిన పులిని గుంట నక్కలు కూడా చంపేస్తాయి. సేమ్. ఒక్కసారి డ్యామేజ్ జరిగిన బిజినెస్ని మిగిలిన వ్యాపారస్తులందరూ కలిసి చంపేస్తారు. ఇప్పుడేం చేద్దామమ్మా? ఇప్పటి వరకు మనం గొడవకి వెళ్ళినా ఆ కృష్ణ తులసి గొడవ పడేది కాదు. కానీ ఇప్పుడు వాళ్లే మొదలు పెట్టారు. కాబట్టి వాళ్ళని మనం ఇప్పుడు టెక్నికల్గానే తొక్కేయాలి. జనంలో వాళ్ళు చేసిన అల్లర్ని జనవే తిప్పి కొట్టేలా చేద్దాం. ప్రస్తుతానికి నేను షాప్లో ఉన్న మొత్తం మెటీరియల్ని రీప్లేస్ చేయమని కంపెనీస్కి మెయిల్ చేస్తాను. తాతయ్య, అమ్మేంటి ఇలా మాట్లాడుతుంది? కంగారు పడకు విక్కీ. అమ్మ ఏం చేసినా అది సరిగ్గానే ఉంటుంది. పడినా లేచి నిలబడగలిగే అంత శక్తి మీ అమ్మకుంది. నువ్వేం కంగారు పడకు. పద. ఇదిగోండి ఆంటీ, నావి 3 చీరలు 1500. ఇదిగోండి నావి 2 చీరలు 1100. నాదొక్కటే చీర, దీనికే నా మొగుడు 100 చదువుతాడు. ఇదిగోండి నా 1000 రూపాయలు. మొగుడు చదివితే మనం ఎదురు చదివేయాలి. ఊరుకుంటే ఉట్టి మీద సర్ది దించి మనల్ని దానికి కట్టేస్తారు. అప్పుడు ఇంక ఉద్యోగం ఉండదు, సద్యోగం ఉండదు. వంటింటి కుందేలవడమే. ఆంటీ, చీరలు చాలా బాగున్నాయి. ఏలూరు మొత్తం మీద మీ దగ్గర దొరికే అన్ని వెరైటీలు ఇంకెక్కడ దొరకవు. ఆ అరుంధతి వీళ్ల వ్యాపారాన్ని దెబ్బతీయాలని అంత పెద్ద ఎత్తున షాప్ పెట్టింది. కాని ఏం లాభం? అక్కడ సరైన మోడల్ ఒక్కటి లేదంట. ఓ చక్కటి చీర గాని మంచి డ్రెస్ గాని లేదంట. అందుకే ఆ షాప్ అంతా ఖాళీగా ఉందని మా పక్కింటావిడ చెప్తూ ఉంది. ఏమండి, మీకది సంతోషమే కదా? అరుంధతి బిజినెస్ ఎందుకు పెట్టిందో అది నాకు అనవసరం. కానీ తన వ్యాపారం బాగుందని ఏడ్చి వాళ్ళు చెడిపోతే సంతోషపడ్డం నాకు తెలీదమ్మా. వాళ్ల గెలుపుని చూసి ఏడిస్తే అది నా బలహీనతవుతుంది. ఆ గెలుపు నుంచి ఏదైనా నేర్చుకుంటే మనకో కొత్త దారి దొరుకుతుంది. మీ మాటలు వింటుంటే చాలా ఆశ్చర్యంగా ఉందంటీ. అంతేలేమ్మా, నువ్వు మా ఇంటి దేశాదేవికి మంచి స్నేహితురాలివి కదా. నీకు మంచి మాటలు ఆశ్చర్యంగానే అనిపిస్తాయి. అది కాదు అమ్మమ్మగారు, అరుంధతిని చూసి ఏడవను, అరుంధతి గురించి మాట్లాడను అని చెప్పే ఆంటీ హాసినితో ఆ వీడియో ఎందుకు చేయించిందా అని నాకు అర్థం కావటం లేదు. వీడియోనా? ఏంటా వీడియో? అదేంటాంటీ తెలియనట్టు అడుగుతున్నారేంటి? అరుంధతి గారి షాపులో బట్టలు చాలా నాసిరకంగా ఉన్నాయని, అదొక వేస్ట్ షాప్ అని మీ చిన్నమ్మాయి హాసిని ఓ వీడియో రీల్ చేసింది కదా. రమ్య, నీ దగ్గర ఆ వీడియో ఉందా? ఉందంటీ, ఇదిగోండి. మన ఊళ్ళో ఎంత పెద్ద షాపా అని నోరు తెరుచుకొని వచ్చాను. తీరా లోపలికి వచ్చాక కళ్ళు తేలేయాల్సి వచ్చింది. ఇదిగో ఈ డ్రెస్ చూడండి, ఎంత నాసి రకంగా ఉందో.
అయినా అలాంటి వాళ్ళకి ఇలాంటి షాక్లే ఇవ్వాలి. ఇచ్చేసి మనకేమీ తెలియనట్టు ఉండాలి మీలా. ఇదిగో దుర్గా, ఏంటో నీకు నువ్వే అన్ని అనేసుకుంటున్నావు. మా హాసిని ఇలాంటిది ఒకటి చేసినట్టు మాకెవ్వరికీ తెలీదు. తెలీదా? అదేంటి? మీ ఇంట్లో ఎవరు ఒకరికి తెలియకుండా ఒకరు ఏ పని చెయ్యరు కదా. మీరే ఇది చేయించుంటారని, అరుంధతి వల్ల కృష్ణమ్మ కూడా ఇలాంటి తెలివితేటలు చూపించాల్సి వస్తుందని అందరూ అనుకుంటున్నారంటీ. మీరిలాంటివి ఎంకరేజ్ చేయరని మాకు తెలుసు. మిమ్మల్ని చూస్తేనే అర్థమవుతుంది ఆ విషయం. మేము వెళ్ళొస్తామంటీ. అలాగే. మీ ఇంట్లో ఎవరు ఒకరికి తెలియకుండా ఒకరు ఏ పని చెయ్యరు కదా. అమ్మా, వాళ్ళు ఇప్పటి వరకు ఇక్కడే ఉన్నారా? మేం గుళ్ళో చీరలు పంచడం అయిపోయింది. అక్కడే పనిచేస్తున్న విక్కీని కూడా ఏడిపించడం అయిపోయింది. అక్క వాళ్ళు బ్యాంగిల్ స్టోర్ దగ్గర నీకోసం బ్యాంగిల్స్ కొనడానికి ఆగడం, నేను నీకు హెల్పింగ్ గా ఉండాలని ఇంటికి రావడం కూడా అయిపోయింది. హాసిని, ఏంటమ్మా? అరుంధతి వాళ్ళ షాప్లో నువ్వు చేసిందేంటి? వాళ్ళ షాప్లోనా? ఏముంది, రీల్స్ చేశాను. హాసిని, చేసింది తప్పు పని. మళ్ళీ అది మామూలు విషయం అయినట్టు సమర్థించుకుంటూ మాట్లాడుతున్నావా? తప్పేంటమ్మా? ఆ విక్కీగాడు మన ఇంట్లోకి వచ్చి మరి అమ్మవారి కోసం చేసిన చీరని కాల్చేయాలనుకోవడం తప్పు కాదా? వాడికి పనిష్మెంట్ వేస్తే ఆవిడ గారొచ్చి కొడుకు చేసిన పని గురించి కనీసం ఓ మాట కూడా అడక్కపోవడం సరైన పనా? ఎప్పుడో 25 ఏళ్ల కిందట జరిగిన ఇన్సిడెంట్ ని సాకుగా చూపించి నువ్వేదో నేరం చేసినట్టుగా నిన్ను దోషిగా నిలబెట్టడం మంచి పనా? మన బిజినెస్ ని దెబ్బ కొట్టడం కోసం పెద్ద సిటీలో పెట్టిన రేంజ్ లో బిజినెస్ పెట్టడం మంచి పనా? అందుకే వాళ్ళని దెబ్బ కొట్టాలని నేను వీడియో చేశాను. ఎవరు చెప్పారు నీకు ఇలా చేయమని? ఎవరికి చెప్పి చేశావు? నాకెవరు చెప్పలేదు, నేనెవరికి చెప్పలేదు, నేనే చేశాను. నార్మల్, నువ్వెంత పెద్ద తప్పు చేశావో నీకు తెలుసా? అసలే మన మీద పీకల దాకా కోపం అరుంధతికి. ఆ కోపాన్ని ఇంకా రెచ్చగొట్టావు. మన కుటుంబాల మధ్య ఉన్న శత్రుత్వం వల్ల అరుంధతి మీద పగ తీర్చుకోవడానికి నేనే నీతో ఈ పని చేయించాననే అంటుంది అరుంధతి. మనం పెట్టుకున్న రూల్స్ ని కాదని నాతో చెప్పకుండా ఇంత పెద్ద నిర్ణయం ఎలా తీసుకున్నావు నువ్వు? చాలమ్మా, నువ్వు రూల్స్ రూల్స్ అంటూ ముక్కుసూటిగా ఉంటే అవతల వాళ్ళు మంచిదనంగా ఉంటున్నారా? మనతో పాటు 1 వేలో రావాల్సిన వాళ్ళు మనకే ఎదురొచ్చి గుద్దేయాలని చూస్తున్నారు. ఆ రూల్స్ వల్ల మనకి జరిగిన మంచి ఏంటో నాకు ఇప్పటికీ అర్థం కాదు. హాసిని, అవునమ్మా, ఆ రూల్స్ వల్ల నా చిన్నప్పుడు ఏ రేంజ్ లో ఉన్నామో ఇప్పటికీ మనం అదే రేంజ్ లో ఉన్నాము. ఇలా కాదు, పద. ఎక్కడికే? అరుంధతి దగ్గరికి. ఆవిడ దగ్గరికి ఎందుకమ్మా? రా వెళ్దాం. అమ్మా కృష్ణమ్మ, ఇప్పుడు అరుంధతి దగ్గరికి ఎందుకు? ఇప్పుడు అరుంధతి ఎంత పెద్ద గొడవ చేస్తుందో ఏంటో. అసలే వీళ్ళంటే మంట దానికి. ఇప్పుడు వీడొచ్చాడేంటి? లోపలికొచ్చేస్తాడా ఏంటి? ఈవిడేంటి విలన్లా అడ్డంగా నిలబడుంది? ఏంటి బామ్మగారు, బాగున్నారా? బావుండబట్టే ఇక్కడ అడ్డంగా నిలబడ్డాను.
ఆహా. మీరు ఈ వయసులో కూడా ఇంత స్ట్రాంగ్గా ఉన్నారేంటండి మీరు? ఏ మంచం మీద పడాలని కోరుకుంటున్నావా? చచ్చా, అలా మాట్లాడతారేంటండి మీరు? మీలాంటి వాళ్ళు ప్రతి ఇంట్లో ఉండాలి, అప్పుడే ఆ ఇల్లు చాలా బాగుంటుంది. ఎందుకొచ్చావు? వారాహి గారు ఉన్నారా? లేదు, బయటికి వెళ్ళారు. ఓ, బయటికి వెళ్ళారా? ఎప్పుడు వస్తారు? బయటికి వెళ్ళారు, ఇప్పుడప్పుడే రారు, సాయంత్రం అవుతుంది. ఓకే, సాయంత్రమా? నీకు వారాహితో పనేంటి? అంటే అబ్బే, వారాహి గారితో పనేం లేదు. ఇంట్లో ఇంకెవరైనా? ఎవ్వరూ లేరు, నేనొక్కదానే ఉన్నాను. వెళ్ళిపోతావా? కొంచెం మంచినీళ్ళు ఇస్తారా? మా ఇంట్లో కొడా ఇంకా రాలేదు, నీళ్లు పట్టలేదు. ఓ, ఓకే, సర్లేండి. వాళ్ళు వచ్చేంత వరకు నేను మీతోనే మాట్లాడతానులేండి. నాకు ఖాళీ లేదు, చాలా పనుంది. ఓకే ఓకే, సరే, మీరు పని చూసుకోండి. నువ్వు వెళితే డోర్ వేసుకుని పని చేసుకుంటాను. ఈరోజు మీ మూడెందుకో బాగాలేనట్టుంది. నేను తర్వాత వస్తాను. కూర్చుంటాడంట, కూర్చుంటాడు. అయ్యో, కుమార్ రాజా ఫోన్ చేసి ఫస్ట్ డే ఫస్ట్ షోనే ఫ్లాప్ అయిన సినిమాలా ఉంది షాప్ పరిస్థితి అన్నాడు. అరుంధతి ఇంటికి వచ్చేసిందని కూడా చెప్పాడు. ఇప్పుడు వెళ్ళి అరుంధతిని పలకరిస్తే ఆవిడ దృష్టిలో మనం చాలా మంచివాళ్ళం అయిపోవచ్చని సలహా కూడా ఇచ్చాడు. తండ్రి ఆర్డర్ని కొడుకులు పాటించడం కాదు, కొడుకుల సలహాల్ని తండ్రులు ఫాలో అవ్వాలి. సినిమా గట్టిగానే ఫ్లాప్ అయినట్టుంది. ఫేస్లో ఆ ఫ్లాప్ కనిపిస్తుంది. అమ్మ అరుంధతి, బాగున్నావా? నన్ను గుర్తుపట్టావా? నేను శేఖర్ని. ఎందుకు గుర్తుండదు? నీ భార్య చేసింది మర్చిపోయేంత మామూలు విషయం కాదు కదా. మీతో బంధుత్వాలు గుర్తుంచుకునేంత గొప్పవి కూడా కాదు. అబే, ఇప్పుడు నేను కృష్ణమ్మతో లేను. అప్పుడే విడిపోయి వేరే పెళ్లి చేసుకొని ఓ కొడుకును కూడా కన్నాను. వాడే కుమార్ రాజా. మీరే జాబ్ ఇచ్చారు కదా. తెలుసు. మేం జాబ్ ఇచ్చేటప్పుడు జాతకం అంతా తెలుసుకొని ఇస్తాం. అదే మరి. కృష్ణమ్మ ఇంకా నా భార్య అంటున్నారు కదా. సగం షూటింగ్ అయిపోయాక వదిలేసిన సినిమా లాంటిది కృష్ణమ్మ. ఏ, మీ ఇద్దరికి డివోర్స్ అయ్యాయా? కాలేదు. మరి ముందెందుకు వచ్చావో చెప్పు. అయ్యో, అలా అడుగుతున్నారేంటి అరుంధతి? అసలు మీరు ఈ ఊళ్ళోకి వచ్చారని తెలియగానే నేను నా భార్య రమ్య వచ్చి మిమ్మల్ని పలకరిద్దాం అనుకున్నాం. కానీ ఏవో పనుల వల్ల కుదరలేదు. ఇప్పుడు మీరు ఇక్కడ ఇంత పెద్ద షాప్ పెట్టారు, ఇంత పెద్ద ఇల్లు కొన్నారు. అందుకే ముందు నేనే వచ్చి పలకరిద్దామని అనుకున్నాను. అయిందిగా. ఏంటి పలకరించడం? అయినా ఆ కృష్ణమ్మ చేసింది ఏమీ బాగోలేదు. తన కూతురుతో వీడియో చేయించి మీ బిజినెస్ మొత్తం పడిపోయేలా చేసిందంట కదా. ఇది ఎంత దుర్మార్గం. అయినా నువ్వేం కంగారు పడద్దు. షాపులో క్రౌడ్ లేదు, కౌంటర్లో క్యాష్ నిండుగా లేదు. నువ్వేం ఆలోచించొద్దు. మీ బిజినెస్ తప్పకుండా పుంజుకుంటుంది. మనం ఎంతైనా ఒకరికొకరు బంధువులం, కావలసిన వాళ్ళం. మరి ఇలాంటి కష్టకాలంలో ఒకరికొకరు తోడుగా నిలబడాలి.
నిలబడతానని చెప్పాలనే వచ్చాను. అది మరి. ఇదిగో ఈ స్వీట్స్ తీసుకో. ఏలూరులో చాలా ఫేమస్ స్వీట్ షాప్లో తీసుకొచ్చాను. చూడు, నువ్వు కృష్ణ తులసితో శత్రుత్వం పెట్టుకున్నంత మాత్రాన నీతో ఉన్న బంధుత్వాన్ని నేను గుర్తు చేసుకుంటాను అనుకుంటే అది నీ మూర్ఖత్వం. కృష్ణ తులసి నాకు శత్రువు కాబట్టి శత్రువుకి శత్రువు మిత్రుడనే ఫార్ములాతో నువ్విక్కడికొచ్చావని నాకు తెలుసు. నాకిప్పుడొచ్చింది చాలా చిన్న ఇబ్బంది. దాన్నడ్డం పెట్టుకుని మీరు నాకు దగ్గరవ్వాల్సిన అవసరం లేదు. నాకెంత పెద్ద ఇబ్బంది వచ్చినా నేనే తీర్చుకుంటాను. నీలాంటి వాళ్ల సాయం ఖచ్చితంగా తీసుకోను. ఇంకెప్పుడు నేను పిలవకుండా నా ఇంటికి రావద్దు. అయ్యో భలే దానివే అరుంధతి, అలా పిలవకుండా ఎలా వచ్చేస్తాను? పొద్దున కూతురు షాప్కొచ్చి దొంగ దెబ్బతీసింది. ఇప్పుడు కూతురుతో పాటు తల్లి ఏకంగా ఇంటికే వచ్చేసింది. నేను నా కూతురితో మీకు క్షమాపణ చెప్పించాలని తీసుకొచ్చాను. హాసిని, నేనేమీ తప్పు చేయలేదు. నిజంగా ఆ బట్టల క్వాలిటీ నాకు నచ్చలేదు, అందుకే రీల్ చేశాను. అమ్మ మీద ప్రేమ ఉంటే క్షమాపణ అడుగు. నా కూతురు నీకు క్షమాపణ చెప్పే వరకు నేనిక్కడి నుంచి కదలను అరుంధతి.